అమ్మా, నువ్వు కూడా నన్ను భరించలేవు అంటున్నారు భట్టర్వారు. ఎందుకంటే నాకు ఉండకూడనివన్నీ ఉన్నాయి, ఉండవలసినవి ఏవీ లేవు. ప్రతికూలమైనవన్నీ చేస్తున్నాను, అనుకూలమైనటువంటి యోగ్యతలైతే ఒక్కటి కూడా నా దగ్గర లేదు. మంచి ఫలితాన్ని పొందాలంటే ముందు దాని పట్ల కోరిక ఉండాలి, దానికి ఒక యోగ్యత ఉండాలి, ఆ ఫలితాన్ని పొందడానికి చేసే ప్రయత్నంలో శక్తి ఉండాలి. పోనీ ఇవేమీ లేవకపోయినా అయ్యో నాకు ఇవి లేవే అనేటటువంటి ఒక అనుతాపమైన ఉండాలి. కానీ మత్సుకి కూడా నా దగ్గర అవి లేవు. ఇక జ్ఞాన, కర్మ, భక్తి, ప్రపత్తి, యోగాల గురించి నాకు అసలు తెలియనే తెలియదమ్మా. పోనీ మంచి చేయలేదు, చెడు చేయకుండా ఉన్నానా అంటే పాపాలు మూట కట్టుకుంటున్నానమ్మా అంటారు. ఎలాంటి పాపాలు చేస్తున్నాను? ఒకటా రెండా? అన్నీ చేస్తున్నాను. మీ ఇద్దరి ఓరిమికి పరీక్ష పెట్టే అంతగా పాపాలని నేను మూట కట్టుకుంటున్నాను తల్లి. అందుకే నీకు కూడా నేను భరించరాని వాడను అయినాను అని బధ్నామి ఆగాంసి అంటారు భట్టర్వారు. పాపాలు మూట కట్టుకోవడం అంటారే, అలాగే ఇక్కడ ఈ శ్లోకంలో ఈ మాటని అంటారు భట్టర్వారు.